అందరికీ నమస్కారం అండి. కథ నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు కథలోకి వెళ్తే, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు చలపతికి సెలవే దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగం మరి సెలవు కావాలనే దరఖాస్తుతో అధికారుల్ని కలిస్తే, ఫార్మా పూర్తి చేసి ఆన్లైన్ చేయమన్నాను, చేశావా? ఈ సమాచారం మీ కాలనీలో అందరి దగ్గర నుంచి సేకరించమన్నాను, సేకరించావా? ఆ పని పూర్తి చేసి వెళ్ళు, ఈ పని పూర్తి చేసి వెళ్ళు అనేవారు. దానితో దరఖాస్తు వెనక్కి ఇచ్చేసేవాడు. ఇక తప్పక భార్యని కొడుకుల దగ్గరకు పంపి తన ఇబ్బందులు పిల్లలకు చెప్పించేవాడు. వాళ్ళు ప్రైవేటు ఉద్యోగస్తులు. ఉదయం 6ంటికి పోతే రాత్రి 9ంటికే రావడం. అందుకని తల్లి రాకకే సంతృప్తి పడేవారు. చివరికి ఉద్యోగ విరమణ ఉత్సవానికి కొడుకులు, కోడళ్ళు, అల్లుడు, కూతురు అంతా తరలివచ్చారు. తల్లిదండ్రులకు సభ చివరలో జరిగిన సన్మాన సంరంభంలో అన్ని జంటలు బట్టలు పెట్టారు. మరునాడు ఎవరెవరు ఏ బట్టలు పెట్టారో చూసుకున్నారు దంపతులు. తమ పిల్లలందరూ కూడబలుక్కుని పెట్టిన బట్టలు చూసి చలపతిరావు విస్తుపోయాడు. అవి ట్రాక్ ప్యాంట్స్, టీషర్టులు. ఇదేమిటిరా అని అడిగితే, ఇంకా మీకు ప్యాంట్లు, షర్ట్స్ ఎందుకు నాన్నగారు? ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళకి కావలసినవి ఈ బట్టలే అని తన శేషజీవిత పరమార్థం అర్థమై మౌనంగా ఉండిపోయాడు చలపతి. వయసులో ఉన్నప్పుడు ఇల్లు వాకిలి పట్టించుకోకుండా ఆఫీసుకే పరిమితమైపోయాడు. అది కుటుంబ పోషణ కోసమే అయినా బాధపడవలసిన విషయమే. పిల్లల ఆలనా పాలన అంతా భార్య చేతుల మీదుగానే నడిచింది. ఇప్పుడు ఈ వయసులో పిల్లలకి తన అవసరం లేదు. తనకు ముందు వయసులో పిల్లలు అవసరం రావచ్చు, కానీ పిల్లలకు తన అవసరం ఉండదు. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా పనిచేసి ఇప్పుడు ఇంటికి పరిమితమై ఇంటి లోపల ఉండాలి అంటే దానికన్నా నరకం ఇంకొకటి లేదు. ఆ బట్టలు చూసిన తరువాత ఆలోచనలు తేనెటీగల్లాగా చుట్టుముట్టాయి. పగలంతా పనులతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రతి ఒక్కరికి ఈ రిటైర్మెంట్ అనేది పెద్ద శిక్ష. ఈ రిటైర్మెంట్ తర్వాత కావలసినంత ఖాళీ సమయం. ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలన్న ఆలోచనలతో ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. ఉద్యోగంలో ఉండగా ఇంటి పనులలో భార్యకు ఎలాగూ సాయం చేయలేదు. రిటైర్ అయిన తర్వాత తన ఆలోచనలో వచ్చిన మార్పు స్పష్టంగా గమనించాడు చలపతి. తనలాగానే తన భార్య కూడా వయసులో పెద్దది అయిపోయిందిగా. అయినా ఆమెకి రిటైర్మెంట్ లేదు. అందుకని ఆమెకి తను చేతనైన సాయం చేయాలి, వంట పనులలో, ఇంటి పనులలో. అంతేకాకుండా తన పిల్లలతో సమయం ఎలాగా గడపలేదు. కనీసం మనవలతోనైనా రిటైర్మెంట్ సమయాన్ని గడపడానికి ఒక నెల రోజులు పిల్లల ఇంటికి, నెల రోజులు చుట్టాల ఇండ్లకి, మధ్యలో ఒక నెల గ్యాప్ తీసుకుని యాత్రలకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత చలపతికి మనసులోని బరువు తీరి ప్రశాంతంగా నిద్రపోగలిగాడు.